నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడండి. మీకు సినిమాలు లేవు అనుకుంటే హాయిగా మీరు అటు ఇటు తిరుగుతున్నారు కదా, తిరగండి. సినిమాలు లేవు అనుకుంటే సినిమాలు లేనట్టే ఉన్నాయి ఈ మధ్యన. సినిమాలు లేవు అంటే ఒకసారి ఆలోచించుకోండి. గతంలో ఎన్నడూ సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఎటువంటి సమస్య వచ్చినా మాట్లాడిన ప్రకాష్ రాజ్ గారు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినప్పుడు దీన్ని స్పందిస్తూ ఉన్నారు. అంటే దీని వెనక పొలిటికల్ డ్రామా ఒకటి నడుస్తుంది, ప్రకాష్ రాజ్ వెనక ఎవరో ఉండి నడిపిస్తున్నారని చెప్పి కూడా వినిపిస్తుంది. ప్రకాష్ రాజు వెనకాల ఎవరో ఉండి నడిపిస్తే జగన్మోహన్ రెడ్డి నడిపించాలి, కేటీఆర్ గారు నడిపించాలి. వాళ్ళిద్దరే దోస్తులు, ఆయనకి జిగిరి దోస్తులు. వాళ్ళిద్దరూ నడిపించారు. ఇంకెవరు నడిపిస్తారు? ఇంకెవరు నడిపిస్తారు చెప్పండి? నడిపించేదే ఉండదు. దొంగ సాధు బూడిద రాసుకున్నాడు అంటారు కదా, అలాగా వాళ్ళిద్దరే నడిపిస్తారు. ఇద్దరు నడిపించడానికి ఎవరిని నడిపిస్తారు? వాళ్ళకి ఇప్పుడు ఏమీ లేక ఇప్పుడు ఈయన అప్పుడప్పుడు వస్తాడు. అంటే వాళ్ళకి అన్యాయం జరుగుతున్నప్పుడు వస్తాడు. అక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి ఇబ్బంది వచ్చినా, ఇక్కడ కేటీఆర్ గారికి ఇబ్బంది వచ్చినా వాళ్తూ ఉంటాడండి అప్పుడప్పుడు. కనుక ఇలాంటి వ్యక్తిని మనం పెద్దగా లెక్కల్లో తీసుకోకూడదు. కనుక ఆయనకి మనం ఏమంటామంటే మేనేజర్ అంటారా, లేకపోతే వాళ్ళ పర్సన్ ఏజెంట్ అంటారా, ఏమంటారు, ఏదో అంటారు కదా, ఆ ఏదో అనేసుకుని వదిలేయాలి. ఆయన విలన్ అండి, పవన్ కళ్యాణ్ గారు హీరో అండి, అంతేనండి. ఇంక దానికి తిరుమల పర్యటన కూడా పెద్ద ఎత్తున చర్చ అయితే నడిచింది. అంటే తన కూతురుతో డిక్లరేషన్ ఫామ్ మీద సైన్ పెట్టించి దర్శనానికి వెళ్ళడం కూడా దాన్ని కూడా అంటే తప్పుగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. నిజాయితీ నిరూపించుకున్నారండి. నా కూతురు క్రిస్టియన్ కాబట్టి నేను నా కూతురుతో డిక్లరేషన్ ఇప్పించాను అన్నాడు. అది నిజాయితీ నిరూపించారు. ఏమంటే ఆయన దాంట్లో నిజాయితీ ఉన్నాడు. ఆయన పెళ్లి చేసుకున్నాడు, అభిప్రాయ భేదాలతో విడిపోయినా వాళ్ళందరూ కలిసే ఉన్నారు. మీరు ఎన్ని మాట్లాడినా ఎన్ని చేసినా ఎంతమంది మాట్లాడినా ప్రజలు ఆయనకు అండగా ఉన్నారు, చేశారు. కొంతమంది చాలా మటుకు మాట్లాడినా కూడా ఎవరు ప్రజలు లెక్క చేయలేదు. ఆయన మాట్లాడిన మాటల్లో నిజాలు ఉన్నాయి. ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి ప్రకాశ్ రాజులతో ఎన్ని చేయించినా ఆయన ఏమీ చేయలేరు. వీళ్ళంతా విలన్స్, ఆయన హీరో. కాషాయ బట్టలు వేసుకోగానే సనాతన ధర్మం గుర్తొచ్చింది అని చెప్పి కూడా ఇప్పుడు ప్రకాష్ రాజ్ లాంటి వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. మరోపక్క తమిళనాడు కూడా పెద్ద ఎత్తున ఈ అంశంపై చర్చ అయితే నడుస్తుంది. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? తమిళ రాజకీయాలను కూడా షేక్ చేస్తుంది కొన్ని విషయాలు. తమిళ రాజకీయాలు డిఫరెంట్ అండి. అంటే తమిళ రాజకీయాల్లో అక్కడ ఉదయనిధి స్టాలిన్ గారు డిప్యూటీ సీఎం, ఆయన సనాతన రాజకీయం ఆయన ధర్మం కోసం మాట్లాడుతూ ఉన్నాడు. అది వాళ్ళు పెరియర్ రాజకీయం. వాళ్ళు ఫస్ట్ నుంచి వాళ్ళు ఏంటంటే దేవుణ్ణి లేడు అని అంటుంటారు, వాళ్ళు వేరండి. ఇక్కడ ఆయన మాట్లాడింది ఏంటంటే సనాతన ధర్మం కాపాడుతాము అన్నారు. అంటే కాపాడుతామంటే అందరినీ కూడా అందరికీ కూడా మనం నిలబెట్టాలని. అంటే అక్కడ ఎదుటి వాళ్ళని అవమానించలేదు. మరి హిందూ, అది ముస్లిం, మరి క్రిస్టియన్ అందరూ బాయ్ ఎవరి పవిత్రతను వాళ్ళు చూసుకుంటారు. కనుక దాన్ని మనం అక్కడ ఆ రాజకీయ ఈ రాజకీయంకి కలిపి చూడకూడదు. ఎలా చూడొచ్చు అంటారు అసలు ఆయన వ్యాఖ్యల్ని? ప్రతి సందర్భంలో ఆయన స్పందిస్తున్న తీరుని చూస్తుంది. ఏం లేదండి, చట్టం దాని పని చేసిపోతూ ఉంటుంది. అలాగే టైం వస్తేప్పుడు ఏం చేస్తాం? ఇప్పుడు ఆయన నోరుంది, మాట్లాడుతున్నాడు, అంతే. ఏముంటుంది? ఎవరు పట్టించుకోరండి. ఇప్పుడు మీరు అడిగారు కాబట్టి నేను చెప్తాను, లేకపోతే అది కూడా పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు.